రైట్. ఇది ఈ బిల్డింగ్, ఇదే బిల్డింగ్ స్టాక్ ఎక్స్చేంజ్. బిల్డింగ్ ఎంత బాగుంది, ఇది ఎట్లా కట్టారు, ఇది ఎట్లుంది, వాళ్ళు చూస్తూనే ఉంటుండే లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. కాజల్కి పికాసో పెయింటింగ్ వేశాడు, గుర్తుందా? ఆ బీచ్ కావాలి నాకు. మహేష్ బాబు కాజల్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. నాకు ఆ బీచ్ కావాలి, పికాసో బీచ్. పికాసో పెయింటింగ్ దానికోసం ఎంత శ్రమ అయినా పడదాం, నీకోసం ఎరైనా అవుతా సెరైనా అవుతా. వెల్కమ్ టు జూహు, ముంబై, మహారాష్ట్ర. ఆల్మోస్ట్ రీచ్ అయినా మన రైట్. వచ్చేసినాం. అయితే మనం ముంబై బీచ్కి వచ్చినాం, జూహు బీచ్. జూహు అంటే రోడ్డు మీద అడిగితే ఏది బాగుంటుంది అంటే జూహు బీచ్ పేరు చెప్పారు. ఇంకోటి హైలైట్ ఏంటంటే ముంబై బీచ్ అని కొడితే కూడా ఇదే వచ్చింది. అవును, అదే వచ్చింది, చూడాలి. కానీ ఆకలి అవుతుంది, తినొచ్చేది ఉండనే. ట్రాఫిక్ లెఫ్ట్ సైడ్ మొత్తం బీచ్ అన్న. మనం లెఫ్ట్ పోతే రైట్ పోతామా? లెఫ్ట్ పోయిండే నువ్వు, ఇంకొంచెం మూడు పోతే మొత్తం పోనీ పోనీ. ఇది ఎటు చూపిస్తున్నావు మరి? హైదరాబాద్ లో కూడా ఉంది నా హోటల్. నా హోటల్ ఏడైనా ఉంటుంది, బ్రాంచెస్ ఉంటాయి కదా. ఇది ఇది ముంబై, ఇది ముంబై. ముంబైని అలాగో బతకడానికి రాలేదురా, ఏలడానికి వచ్చాం. ఇదే బీచ్ అనుకో, ఇక అనుకోవాలన్నా తప్పదు, అనుకోవాలన్నా. నాకు కావాల్సింది ఏంటంటే మహేష్ బాబు సినిమాలో కాజల్ కలుస్తారు చూడు, ఆ బీచ్ కావాలి నాకు. దాని పేరేం పేరు మరి? కొట్టాల మహేష్ బాబుని కాజల్ కలిసి బీచ్ అట్లా రాదన్నా. ఏడ కలుస్తారు సార్? కాజల్కి పికాసో పెయింటింగ్ వేశాడు, గుర్తుందా? ఆ బీచ్ కావాలి నాకు. చూసిందా? వీడియో పెడితే ఏం చేయడు, వీడియో పెట్టకపోతే చేస్తాడు. ఏమైనా చేస్తే మంచిగా పాటలు పాడుతున్నా చెప్పేసి వీడియో అయితే మాకు చూపించాలి. కెమెరా కనబడదు, తెలుసా మనం వీడియోలు తీస్తామని. వీడికి మనం వర్షా బీచ్ జుహు బీచ్ నచ్చలేదు మనకు. జుహు బీచ్ అంత లేదు, ఆడ ఎంజాయ్నికి లేదు, అంత డట్టి ఉంది. అయితే ఇప్పుడు నువ్వు మహేష్ బాబు అని చూసినావు, మహేష్ బాబు కాజల్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటా. నాకు ఆ బీచ్ కావాలి, పికాసో బీచ్. అది పికాసో పెయింటింగ్, అది పికాసో పెయింటింగ్. పికాసో పెయింటింగ్ వేసారు చూడు, ఆ బీచ్ ఉంటుంది చూడు, ఇట్లా రౌతులు ఉంటది. నాకు ఆ బీచ్ కావాలి, ఆడ కూర్చొని ఫోటో తీయాలి. ఇప్పుడు దానికోసం ఎంత శ్రమ అయినా పడదాం, నీకోసం ఎరైనా అవుతా సెరైనా అవుతా. ఫస్ట్ డ్రైవర్ గా అన్న, ఇగో గుద్దేవు దాన్ని. మేరా భారత్ మహాన్. కానీ అరే ఒక డౌట్ రా, ఈ పక్కననే బీచ్ ఈ పక్కన అంటే ఈ బిల్డింగ్ వెనకనే బీచ్. అవును, ఆ బీచ్ గట్టి కొట్టుకొస్తే ఈ బిల్డింగ్ లో పరిస్థితి ఏందిరా? ఆడికే ఉంది, అలా చూసినావా? అంటే ఒరే చెప్పలేం, ఎంత చెప్పలేమన్నా అన్న, తెలిసిపోతా. అల్పపీడనం సునామీ వస్తుంది అట్లా అంటావా? నువ్వు గోవా పోయినావా? నువ్వు కూడా గోవాలో చూసిన పరిస్థితి, బీచ్ ఆనుకొని కడతారు ఇల్లు, మనకు రెంట్ దొరికేది కూడా అన్నీ గట్టిన ఉంటాం పరిస్థితి. ఎవరు అదే అల్పపీడనం వస్తుంది కదా. నిన్న మనం చూడలేదా మహాబలేశ్వరంలో కింద రూమ్లు ఎట్లుంటారా అని? అది కూడా గంతే, దేని దానికే ఉంటుంది. తమ్మినికి కావాల్సిందేమో మెరైన్ బీచ్, కానీ సేమ్ అలాంటి లొకేషన్ మనకి వర్సోవా బీచ్ కూడా ఉంది. ఒకవేళ ఇప్పుడైతే ప్రజెంట్ వర్సోవా బీచ్ కి వెళ్తున్నాం. కానీ నేను అనేది ఏంటంటే మెరైన్ బీచ్ పోయినాం అనుకో, గేట్ వే ఆఫ్ గేట్ ఉంటుంది చూడు, ముంబై గేట్. తాజ్ హోటల్ కూడా అన్న ఉంటుంది. అవునా? రెండు అయితే బాంబ్ బ్లాస్ట్ అయింది చూసినాం, అదే అన్న ఉంటుంది. కానీ అడుగుని 1 hour చూపిస్తుంది, ఇదంతా 20 minutes. అక్కడికి 20 kilometers. పని చేద్దాం, ఇటు పోదాం, ఇది చూసుకుందాం, లంచ్ చేద్దాం, ఈ నుంచి అడిగి పోదాం, ఆ నుంచి డైరెక్ట్ సూరత్ కొడదాము. కానీ ఈ సిచ్యువేషన్ లో పోగలుగుతామా? చూసినావా ట్రాఫిక్? తప్పదు, ముంబైలో ట్రాఫిక్ ఘోరం అంబా. మనం ఏమనుకో ముంబై తిరగదాం అనుకున్నాం కదా, తిరగలేము. ఈ ట్రాఫిక్ కే సగం డే పోతుంది. పొద్దున్న నుంచి మేము ఏం తీసినట్లేదు, పొద్దున్న నుంచి కార్లోనే ఉన్నాం అంతే, తిరిగినట్టే లేదు. 1:20 అవుతుంది టైం, ఏం తిరిగినట్లేదు. కానీ టైం అంతా వేస్ట్ అవుతుంది, ఫుల్ ట్రాఫిక్, జనాలు అంతా ఎన్నోరు. మనం ఇమ్మీడియట్ గా ముంబై నుంచి బయట నాలుకనే అనుకుంటుండొచ్చు, తిరగాల కాదు. ముంబైని ఏదో అట్టో గడిపేద్దామని అనుకుని వచ్చిన వాళ్ళకి అట్లా కాదు, ముంబైని వేలేద్దాం అనుకుంటారు చాలా మంది నాలంటి వాళ్ళు, వాళ్ళంతా వీళ్ళే. అందుకని నార్మల్ లైఫ్ కనిపిస్తలేదు. అంటే ముంబైలో హై రేంజ్ నుంచి లో రేంజ్ వరకు ఉంది. అవును, ముంబై మనలు చాలా మంది నివసించే ప్లేసులు కూడా ఉన్నాయి. ముంబై చాలా మంది వస్తారు, టాప్ టు బాటమ్. ఫస్ట్ అయితే బీచ్ పోదాం. పైగా ఎన్ని కిలోమీటర్ ఎక్కి 5 kilometers ఉంది. 5 kilometers 20 నిమిషాలు. మొత్తం ట్రాఫిక్ ఏరియాలో ఉంది అన్న ఇదంతా. మరి ఘోరం అనిపిస్తుంది ఈ ట్రాఫిక్ అయితే. హైదరాబాద్ కన్నా ఘోరం ఉంది, కానీ బిల్డింగ్స్ మాత్రం వస్తున్నాయిరా. అసలు మన హైదరాబాద్ ఏంది, చుట్టూ 50 kilometers చుట్టూ ఉంటుంది మన హైదరాబాద్. ఇది అట్లా లేదు, 100 kilometers పడతట్టు ఉంది. 100 kilometers కూడా దాటిపోయింది చుట్టూ, అంత ఘోరంగా ఉంది. ఇంత మంచిగా నిమ్మలం కూర్చున్నావురా. దాపెట్టు తినిపిస్తాడట నాకు, ఒకటి చూడు తినిపిస్తాడట నాకు. తినిపిరాదా? పాటలు పాడుతున్నాడు. సప్న నిద్రపోయిందా?
అలసిపోయిందా? అట్లా అలసిపోతే ఎట్లా సప్నవు కూర్చొని యాస్టక్ వస్తుంది. మీరు చూపించలేమో గానీ వచ్చిన రోజు మంచిగానే ఉన్నాం. నిన్న నుంచి అబ్బాయి ఎప్పుడు ఇంటికి పోతాం అన్నట్టు టైర్డ్ అయిపోయారు అప్పుడే. ఓ మై గాడ్. వాళ్ళకు లోపల ఒకటి లేదన్నట్టు, మేము ఇది ఎంజాయ్ చేయాలి అనేది లేదు. అయిపోయిందా అన్నట్టు అంతే కదా. ఇప్పుడు పక్కన బిల్డింగ్లు ఉన్నారు, ఈ బిల్డింగ్ ఎంత బాగుంది, ఇది ఎట్లా కట్టారు, ఇది ఎట్లుంది, వాళ్ళు చూస్తుంటేనే ఉంటుండే ఎప్పుడు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు కూసుంటారు వంట బోర్ కట్టకపోతే ఏమైతుంది? ఇప్పుడు చూడాలి నేత్రానందం, కళ్ళతో చూసిన ఆనందం ఇంకేటి దొరుకుతుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ డొమెస్టిక్ టెర్మినల్ 1 పక్కన ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది. మస్తు ఫ్లైట్ పోయింది ఇందాక పైకి. ఇదే ఎయిర్పోర్ట్ ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ఇంటర్నేషనల్. డొమెస్టిక్ కదా, ఇంటర్నేషనల్ కాదు ఇది. అంటే టెర్మినల్ కూడా ఒకటే ఉంది అంటే ఇంకా ఇంకెన్ని రూట్ రెండునే అన్న. టెర్మినల్ 1 ఉంది, టెర్మినల్ 2 ఉంది. ఏమో ఇందాక మ్యాప్ చూసి ఇంకా ఎన్ని ఉన్నాయో అంటున్నా నేను. మరి ముంబైలో పోయిందా వీడియో పెట్టలేకపోయింది. దొరుకుతుంది చూడు, ఆడికే పోతాం అనుకుంటా. కేబుల్ బ్రిడ్జ్, ముంబై కేబుల్ బ్రిడ్జ్. మనం దానికెళ్ళి పోతాం ఇప్పుడు. ఆడికే పోతాం, దానికెళ్ళి పోతామా? వా అయితే చూద్దాం పా. సప్న మన వరిచేట్లో పట్టుకొని కూర్చో ఇక. ముంబై వస్తుందిరా లొకేషన్ కూడా. యాక్చువల్లీ అప్పుడే ఇట్లా వస్తే మనం అదంతా ట్రాఫిక్ మొత్తం అవాయిడ్ చేసేవాళ్ళ. మేము అది నచ్చలేదు, ఆ బీచ్ కూడా నచ్చలేదు మనకు, అస్సలు నచ్చలేదు. ముంబై ట్రాఫిక్ మాత్రం నచ్చలేదు. ముంబై సిటీ బాగుంది కానీ ముంబై ట్రాఫిక్ మాత్రం నచ్చలేదు. ట్రాఫిక్ అద్భుతమైన ట్రాఫిక్ అస్సలు నచ్చలేదు. అనవసరంగా ఇప్పుడు 2-3 గంటలు ఆడే వేస్ట్. మళ్ళీ ఇంకో గంట వేస్ట్. ఇప్పుడే ఇంతకుముందుకి 1 అవర్ కింద అయిపోయినా, ఇప్పుడు మళ్ళీ 2 అవుతుంది. బ్రిడ్జ్ మీద పోతాం మనం. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఎక్కుతాం. చూడ దగ్గరికి కేబుల్ బ్రిడ్జ్ మీకు ఎక్కుతాం. బిల్డింగ్ చూడు శేఖర్, కేబుల్ బ్రిడ్జ్ అనేది బిల్డింగ్ చూడ. ఆడొకటి కట్టారు ఏమన్నా ఉన్నాయి ఆ బిల్డింగ్లు కూడా. హైటెక్ సిటీ మించిపోయినా. హైటెక్ సిటీ ఎంతరా ముంబై మీద? G20 సదస్సు మొన్ననే అయింది. ఇది నిజంగా బీచ్ అంటే ఇక్కడ దానికోసం మనం ఎదురు చూసినాం. ఇప్పుడు తాజ్ హోటల్ చూడొచ్చు. అక్కడ మొత్తం ఆల్మోస్ట్ ఇక సముద్రం పక్కకు పోతాం. రాని టోల్ ఉంది. సచిన్ ఎట్లేసారు ఇక్కడ ఆ బిల్డింగ్ కి మూసేసారు కదా. బిల్డింగ్ మొత్తానికి వేసారు. ఇదేది ఫాస్ట్ ట్యాగ్ గీడ టోల్ పెట్టినదానా? మరి ఇప్పుడు అది కట్టిరు కదరా దానికేనా? మరి బ్రిడ్జ్ ఎక్కనీకే టోల్ ఇప్పుడు. అంటే బ్రిడ్జ్ దిగదాకా అదే. ఇది నిజమైన ముంబై. ఇదే కారు థార్ చూడు. ఇప్పుడు ఈ బీచ్ లో బ్యాక్ సైడ్ అన్నీ కనబడతాయి. నేను ఎన్ని రోజులు షార్ట్ లో వీడియోలు చూసిన ముంబై అంటే ఇది అన్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఇంకా ఇంకోటి పోయినాక ఇంకా తెలుస్తుంది. చూడరా కొత్త బిల్డింగ్, సముద్రంలో కొత్త బిల్డింగ్ కడుతారు. సముద్రంలో కడతారా బిల్డింగ్? కడుతుర్రా, అది బిల్డింగ్ కావాలంటే నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు ఈ బీచ్ పక్కన చూడు. బిల్డింగ్ అది పిల్లర్స్ ఏమన్నా? పిల్లర్స్ అబ్బాయి బ్లాక్ కలర్ ఉన్నాయి మొత్తం పిల్లర్స్. చూద్దాం అయితే నెక్స్ట్ టైం వచ్చిన ముంబై. కానీ లొకేషన్ చూడ ఇట్లా తిప్పిడు చూసినా, ఇట్లా తిప్పాటు పోయింది. అందుకని నేషనల్ హైవేస్ మాత్రం సూపర్ రా. నిన్న నుంచి అదే చెప్తున్నా, నేషనల్ హైవేస్ మాత్రం ఘోరంగా ఉన్నాయి. ఎంత బాగుంది. ఈ టవర్ ఏమంటారు? ఈ టవర్ నా కేబుల్ బ్రిడ్జ్ అంటారు. కేబుల్ బ్రిడ్జ్ కదా, కానీ ఈ బ్రిడ్జ్ పేరు ఏం పేరు తెలియదు. అదే కేబుల్ బ్రిడ్జ్ అలాంటిదే. ఖాన్ అబ్దుల్ గఫర్ రోడ్ అట. ఆడికే పోతున్నాం రా మనము. ఆడికే పోతున్నావా బీచ్ లో దుంకనికి? ఇది సిటీ అంటే ఇది చూడు, ముంబై. ఇలా డిస్ పెట్టుకుని పోయినా మన లొకేషన్ తెలియక. చూడు శేఖర్ గిల్ల చూడు, ఇల్లు చూడు. ఎంజాయ్ చేసి చూడు. సామి రంగా ముంబై అంటే ఇది. కేబుల్ బ్రిడ్జ్. కానీ ఇక్కడ నీళ్ళు ఇక్కడ కూడా అట్లా ఉన్నాయి శేఖర్. ఈ బీచ్ అంటే సముద్రం మొత్తం అవే నీళ్ళు కానా? అంత బాలు ఉంటాయిరా. తెల్ల నీళ్ళు అంటే అంత బాలు. మరి బ్లూ కలర్ టైప్ ఉండాలి వాటర్. బిల్డింగ్ చూడు అమౌంట్ అంటుండే, అరే ఏమి అగ్గిపెట్టలు అరైగా అంటుండే. ఎన్ని రోజులు పట్టదు స్వామి వాని గంట నీకు? అన్నా తక్కువ లేవన్నా. బిల్డింగ్ చూడు దగ్గరికి వెళ్ళి కమ్సే కమ్ 50 ఫ్లోర్లకు ఎక్కువ ఉంటుంది. మనం లెఫ్ట్ రోడ్ క్లోజ్ చేసి మళ్ళా లెఫ్ట్ మన రైట్ రావాలి. యూటర్న్ చేసుకుంటూ రావాలి. అలలు మస్తు వస్తున్నాయి అటు సైడ్. ఇంకోటి బ్రిడ్జ్ కూడా పడుతుంది పోనీకి. డబుల్ బ్రిడ్జ్లు ఉన్నాయి ఇక్కడ. ఓ అమ్మ అలలు ఘోరంగా వస్తున్నాయి అలా బీచ్ లా. అవునా? ఇది కనబడతలేదు, అగో క్లారిటీ లేదు. బీచ్కే కాబట్టి చూపిద్దాంపా.
ఊరు అటు చూడకు. ఎగిరి ఎగిరి పడతాయి సినిమాలో నిజంగా షూటింగ్ తీస్తారు కదా. వాడు చూడు మనం ఆనికి వచ్చినాం ఇప్పుడు. ఇంకెంత దూరం ఉందిరా నాయన. ఈ బిల్డింగ్ లెక్క పెట్టిన కొద్ది ఇంకా పెరుగుతున్నాయి కానీ తగ్గుతలేవు. కంసగా 30 ఫ్లోర్ల పైన ఉన్నాయి ఒక్కొక్కటి. లోదా బిల్డింగ్ అంట. లోదా క్రాస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంకులు, ఈ పెద్ద పెద్ద స్టేట్ ఆఫీసులు అన్ని మనకు తినడానికి హోటల్ దొరకాలి ఒకటి ఇప్పుడు. అవు హోటల్సే కనిపిస్తలేవు నుంచి. అదేగా. అరే ఇంకా ఉన్నాయింద్రా బిల్డింగ్ అటు. అన్ని బిల్డింగ్ లేక బీచ్ రైట్ సైడ్ బీచ్ నాకు తెలిసి బీచే, కానీ ఇంకా ఉన్నాయి అటు సైడ్. యూటర్న్ అడుగుతుంది. ఆగనా సిగ్నల్. ఇగో ఇదే బీచ్ అన్న. రైట్ అందులో పోదాం. అందులో పోవాలంటే కార్ పెట్టాలి ఇప్పుడు. అంటే ముంగడికి కావాలి మరి. ముందుగల్లా బీచ్ కాదు, ముందుగల్లా ఫుడ్ కావాలి. ఆకలి ఘోరంగా అవుతుంది. ఏడ దొరకపడతలేగా మరి. ఇక్కడ 3 దొరుకుతుంది చూడు. అంకటే పోదాంపా. అరే ఇట్లా కూడా వస్తుంది కదా ఆడికెళ్ళి. వా ఇక్కడ బయట కంట్రీలు ఉన్నట్టుంది కదా. రోడ్లు చూడ, సిగ్నల్స్ చూడు, కార్లు అవన్నీ. అన్నాడు అన్న కామిల్తా తినేకి. సో తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. మనిషికి 2 ఇవి ఏం రొట్టెలు, రోటీలు ఏమంటే మైదాపిండి కాదు పూరిపిండి, గోధుమ పిండి రొట్టెలు తెచ్చింది కాక. కానీ బాగానే ఉన్నాయి. ఓకే. దాని తర్వాత ఇక్కడ జీరా రైస్ సూపర్ అంటే సూపర్ ఉందా. టేస్ట్ కూడా మన బుడ్డగాడు మొత్తం ఇది తిన్నాడు. అద్దరిపోయింది. లాస్ట్ టైం మనం తిందామంటే నువ్వు వద్దాను వాడు. మీ ఇష్టం. ఐస్ క్రీమ్ తిందామా? నేను కర్డ్ రైస్ తిందామంటున్నా. నేను నిద్రపోతాను, నువ్వు డ్రైవింగ్ చేయి. అయితే నీ ఇష్టం. ఇష్టం వచ్చింది. నువ్వే తింటావు చెప్పు. ఇంకా నాకు ఇది ఉంది సార్. నేను 2 రొట్టెలు తిన్నా, అన్నం తిన్నా. ఇంకా తిను. మళ్ళీ సాయంత్రం దాకా బండి ఆపలేదు. 7 గంటలు కుట్టాలి బండి. నువ్వు ఇప్పుడే చెప్పకు బాబా. ఈ ట్రాఫిక్ నాకు కూర్చొని ఇంటలేడు. సో లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తున్నాం. ఇంకోటి తాజ్ హోటల్ కూడా ఇక్కడనే ఉందని చెప్పారు, కానీ దొరకలేదు మాకైతే. ఈ లొకేషన్ ఎటు కొట్టినా తాజ్ హోటల్ మస్తు కొనేయడం అని చెప్తుంది. గేట్వే ఆఫ్ ఇండియా చూసి 7కి బయలుదేరుతాం. ముంబై మాకు ఈ ట్రాఫిక్ వల్ల నచ్చలే. ఎటు పోతుండు బస్ అయినా చూసినా, ఏడ చూసినా ట్రాఫికే. తిందామంటే హోటళ్ళు లేవు. మొత్తం 5 స్టార్ 7 స్టార్ హోటల్స్. బా మస్తు ఘోరం అనిపించింది. తినేసరికి 4:30 అవుతుంది. ఇప్పుడు తినం. పొద్దున సంపదాన వాళ్ళ ఇంటికాడ టిఫిన్ చేసి వస్తే ఈ టైం దాకా ఆగాల్సి వచ్చింది. ఏం చేస్తుండ్రా? బజ్జుండా? ఏ క్రియాంచా మా బజ్జున్నావా? సప్న డబుల్ డెక్కర్ బస్ చూసినావా? క్రియాన్ చూసినావారా డబుల్ డెక్కర్? గట్టిగా మాట్లాడి వినిపిస్తలేదు. ఈ అన్న తిరిగాని లెక్కలేడరా. జిమ్ కూడా వస్తున్నట్టు చూడు. గేట్వే ఆఫ్ ఇండియా ఏడుంది? ఏడ దొరుకుతుంది ఇప్పుడు? ఏం సార్ ఏమంటారు? ఎదురుగా కొబ్బరి చెట్టు ఉందా? ఏడా? అవును. ఓకే. సినిమాలలో గాలికి ఊగుతుంది చూడు. కొబ్బరికాయలు అడతట్టే ఉన్నాయి. దాన్ని ఊపుతారు సప్న సినిమాలల్లా. ఈయనకేమనిపిస్తుంది? వీడు ఎగురుతా ఉండు. ఎయ్ పాటలు పెట్టి కాటమరాయుడా కదిరి నరసింహుడా. వీడు దొంగరాయుడు. ఇంతసేపు ఆడిండు. ఫోన్ పెట్టగానే కథం. డబుల్ డెక్కర్ పోయింది అటు. డబుల్ డెక్కర్లు బాగున్నాయి రేడా. ట్యాక్సీలు అయితే మస్తు నడుస్తున్నాయి. మొత్తం సాయంత్రం ఐటెన్లే. ఎంతసేపు పడతారా సిగ్నల్? ఈ సిగ్నల్ పేరు ఏం పేరు చెప్పు? షహీద్ భగత్ సింగ్. అరే ఏమైంది నా క్రియాంశు? ఈడేంద్రా నడి రోడ్డు మీద అమ్మా. ఈడు ఉన్నాయిరా శేఖర్ షాపింగ్స్ ప్లేస్. కోటి లెక్కన ఈడ కనిపిస్తుందిరా షాపింగ్ మాల్స్. ఇంతసేపు అసలు షాపింగ్ మాల్ దొరికినాయా, హోటళ్ళు దొరికినాయా? కనీసం బుడ్డగానికి బాత్రూమ్ కడుగుదామంటే వాష్రూమ్ దొరకలే. ఓ శేఖర్ మళ్ళీ బీచ్కి వచ్చినాం రా మనం. ఫైనల్ బీచ్ అది. జ్యూస్ తాగుతావా సప్న? వద్దా? జ్యూస్ తాగిపిద్దాం అనుకున్నా. నీకు నీ ఇష్టం. పావు బజ్జీగా. అరే తాజ్ శేఖర్ ఏ తాజ్ బన్ जा रही है क्या? తాజ్ హోటల్ ఇదే బిల్డింగ్ అనగా ఇదే బిల్డింగా? వావ్ పోర్ట్ ఇప్పుడు వచ్చిందిరా ముంగట. ఇది కరెక్ట్ లొకేషన్.
షిప్పులు కనిపిస్తున్నారా శిరీష? కనిపిస్తుంది బావా. షిప్పులు చూడు. వావ్, తాజ్ ముంబై అన్న. ఏ శేఖర్ ఇదే అంటావా? గేట్వే ఆఫ్ ఇండియా అదేనా? మంచి లొకేషన్ పట్టుకొచ్చు శేఖర్, వెరీ గుడ్ బై. షిప్పులు చూడు ఎట్లున్నాయి అటు నుంచి. పెద్ద పెద్ద పోర్ట్ ఏరియా ఇదంతా, చాలా మంది ఇటు వస్తారు అన్నట్టు. దూరం నుంచి చూస్తాం కాబట్టి ఇంత దగ్గరికి వెళ్ళి చూస్తే నాకు ఏం అర్థమైతలేదు. అది అదే ఇట్లా ఉంటుంది. కొనగలకు కూడా ఇట్లా ఉంటుంది. తాజ్ హోటల్, తాజ్ బంజారానా దాని పేరు? తాజేనా ఏమో, కానీ నా పేరు రాయాలి కదా. ఏడుంది ఇంట్లో పోయి ఉందా మరి ఒకరోజు? మరి చాలా మంది రావా మరి? ఫోటోలు దిగుతారా? అవునా, బీచ్ ఇది. సో మనం కూడా దిగుదాం మరి. తాజేరా, కరెక్టేరా. బీచ్ అంటే గీ లుకింగ్ ఉండాలి. ఇంతసేపు ఏడికి పోయినా ఏమో అర్థం కాలే. మన కార్ పార్కింగ్ దొరకదు మనకు, అందుకని అక్కడ పెట్టరాము అన్నాడు. మళ్ళీ ఇదేం బిల్డింగ్ రా? తాజాల తమ్ముడు గేట్ ఇదేనా? అదే అనుకుంటున్నా నేను కూడా. గేట్ ఆఫ్ ఇండియా కాదు, గేట్ ఆఫ్ ఇండియా సేమ్ అట్లా ఉంటుంది అది కూడా. మళ్ళీ ఇదేంద్రా ఇంత పెద్దగా ఉంది ఇది? అది శేఖర్, అదే శేఖర్ కరెక్టే, అది ముంబై. అదే ఇప్పుడు అమ్మ గేట్వే ఆఫ్ ఇండియా అంటారట దీన్ని. చూడన్నా లోపలికి శేఖర్, లోపలికి పర్మిషన్ ఉందిరా, పోవచ్చు శేఖర్. ఉంది కానీ కార్ పార్కింగ్ లేదు మనకు. ఏ గట్టి పెడదాం పై, ఏం కాదు. గేట్వే ఆఫ్ ఇండియా బావ్. హోటల్స్ అయితే బీభత్సంగా ఉన్నాయిరా. అందుకనే ముంబై, హైదరాబాద్ మొత్తం ఇండియాలో ముంబై రిచెస్ట్ బిజినెస్ ఏరియా. ఇంతసేపు మనకు టూరిస్టులు కనిపించారా? ఎటు పోయిర్రా జనాలు అనుకున్నా నేను. ఇప్పుడు అర్థమైందా? మనం రాంగ్ ప్లేస్ తిరిగినాం. రైట్. ఏ మహారాష్ట్ర. వీళ్ళేందురో గిట్ల కట్టుకొని తిరుగుతుర్రు, చిప్లే కొడుతుంది సప్న. ఎవరు ఇష్టం వాళ్ళది కానీ ఊరందరూ టూరిస్ట్ ప్లేస్ ఆపని లేదు మరి. ఇక్కడ ఆపుదాం, ఎట్లా టికెట్ తీసుకొని ఇద్దాం. అలా కడుతుర్రు. ఇంకా తాజ్ హోటల్ చూడు. ఏది తాజ్ హోటల్ ఇదే కదా? రైట్, దిస్ ఇస్ ద తాజ్ హోటల్. గిడుండి మనం ఫోటో తీద్దాం ఒకటి. తాజ్ హోటల్ కానీ మస్తు. తాజ్ హోటల్ ఇంత గాడి మీదకి వస్తుంది. తాజ్ హోటల్ కదా వస్తుంది? ఏ కాదు, సముద్రం పక్కన ఉంది. లాస్ట్ డెడ్ వరకు ఇదే తప్ప అది. దిస్ ఇస్ ద గేట్వే ఆఫ్ ఇండియా. అడుగు సప్న, శిరీష అడుగురా. ఇటుడురి ఒక తమ్నెల్ కొడుతున్నా. అమ్మా బయట ఘోరం అంటే ఘోరంగా గాలి వస్తుంది. అమ్మా ఎంత ఘోరంగా వస్తుందిరా గాలి. ఉన్నందుకైతే ఇవి చూసినావు రా కదా కదా. నిజం మస్తు అనిపించింది. ఇంత హ్యాపీ, మొత్తం సముద్రమే అటు. యాక్చువల్లీ ఈ వీడియో అంతా లెంతీగా ఉండొచ్చు కానీ తప్పదు. ఎందుకంటే ముంబై మేము చూస్తే మా 2 కళ్ళతో సరిపోతలేదు. ఇది కార్లు మాత్రం ఎంత పెద్ద బ్రాండెడ్ కార్లు అయినా సరే కానీ వచ్చి ఇక్కడ పక్కన పెట్టాల్సిందే. ఎందుకంటే సపరేట్ దీనికి పార్కింగ్ ఎక్కడా లేదు. ఏ గల్లీని చూసినా మొత్తం పార్కింగ్ తోటి నిండిపోయినాయి. పక్కన వచ్చేసి బీచ్, మొత్తం బీచ్ రోడ్స్, మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం బీచ్లు ఉన్నాయి. ఇంకోటి హైలైట్ ఏంటంటే ఒక ఘోరంగా ఉక్కపోస్తుందిరా. మరి ఎట్లా ఉంటాను ఏరియా మొత్తం ఉక్కపోస్తుంది. అరే నువ్వు ఎటు వచ్చినావు, ఎటు పోతున్నావు? లొకేషన్ మరి ఎటు పోతున్నావు ఇప్పుడు? సెన్సెక్స్ బిల్డింగ్, స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ మార్కెట్ కొలిచేదాన్ని ఏమంటారు? సెన్సెక్స్ బిల్డింగ్ అంటారు. ఆ సెన్సెక్స్ బిల్డింగ్ ఈయనే ఉందంట. దాదాపు 2 రౌండ్లు వేసినాము, అది దొరకలేదు. ఆ మీదకెళ్ళి కొండీలు అంటే పైన బిల్డింగ్ కనిపిస్తుంది. ఊకే TV5 పొద్దున్న లేవంగానే 9 గంటలకు కనిపిస్తుంది సెన్సెక్స్ బిల్డింగ్. ఇట్లా దాని మీద స్క్రోలింగ్ పోవడం. కానీ ఇప్పుడు మార్కెట్ 3 గంటలకే బంద్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆ స్క్రోలింగ్ రాదనుకుంటా. ఓన్లీ ఆ బిల్డింగ్లోనే చూసిపోదామని చెప్పేసి వస్తూ ఉన్నాం. ఈ పోలీస్ అన్ననేమో పోనిస్తలేడు ఇటుకెళ్ళి. బాబా పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, అయినా కూడా ఇవి మొత్తం రోడ్డు మీద ఏడా పార్కింగ్ లేనట్టుంది. కాకపోతే హోటల్స్ మాత్రమే ఆ హోటల్స్లలో పెట్టుకుంటారు కార్లను. అమ్మా స్ట్రీట్ ఫుడ్ సప్న, స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ కనిపించింది సప్న. ఇంతసేపు అసలు ఫుడ్డే కనిపించలే బయట. ఏడశేఖర్ నువ్వు ఎటు పట్టుకొచ్చినావు నన్ను? ఇదే బిల్డింగ్ అనుకుంటున్నా. ఏది బిల్డింగ్? స్టాక్ ఎక్స్చేంజ్. రైట్ కనిపిస్తుందా? ఇప్పుడు కనిపించిందా శేఖర్? ఇది
రైట్ ఇది ఈ బిల్డింగ్, ఇదే బిల్డింగ్ స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ మార్కెట్లను మనం నిఫ్టీ అండ్ అదేంటి ఇంకే రెండిట్లలో కొలుస్తారు కదా, నిఫ్టీ అండ్ ఇంకోటి ఏదిరా సెన్సెక్స్. మార్కెట్ విలువ రోజు రోజుకి షేర్ ఉంటుంది చూసినా. ఓకే దొరికింది బిల్డింగ్ అయితే. బిల్డింగ్ దొరికింది కానీ అటే వెనకెళ్ళిపోతే బాగుండే. అంటే రూట్ అటు పోలేము. అరే పోతే బాగుంటుందిరా. పోలేము అన్నట్టు దారిలేదు. మనకు కూడా చూసుకోనికి ఉంటుంది, వాళ్ళకు కూడా చూడడానికి ఉంటుంది. బిల్డింగ్ అయితే సెన్సెక్స్ బిల్డింగ్ అయితే మీకు చూపించగలిగిన. థ్యాంక్ యూ. అందుకనే ఏది మిస్ కాకుండా ఉండాలంటే కొంచెం టైం పడుతుంది ముంబై. ఇది అసలు చూడు, ఈ బిల్డింగ్ పాత పడ్డట్టు అనిపిస్తుంది కానీ ఎంత నీట్గా ఉంది చూడు. ఇక ఈ బిల్డింగ్ చూడు, ఎంత ఈ కట్టడం చూడు అసలు ఎట్లా కట్టారు. ఇవి ఎప్పుడో బ్రిటిష్ నాటి కాలం ఈ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కానీ ఏదో అదర్ స్టేట్ అంటే అదర్స్ కంట్రీ పోయినట్టు అనిపిస్తుంది ఈ బిల్డింగ్లను చూస్తుంటే. మొత్తం సూపర్ అసలు. ముంబై సిటీ ఇంతసేపు బోర్ కొట్టింది ట్రాఫిక్లో, కానీ ఇక్కడ నుంచి ఈవినింగ్ టైం తిరుగుతున్నాం కాబట్టి మంచి లొకేషన్కి వచ్చినాం, మస్తు అనిపిస్తుంది. కాకపోతే బీచ్లో మాత్రం మనం స్నానం చేయలేం. ఇగో ఇది 3 వరకు క్లోజ్ ఉంటుంది శేఖర్. ఇది ఈ బిల్డింగ్ మొత్తం ఇక్కడ రోడ్ మొత్తం, ఎందుకంటే అదంతా సెన్సెక్స్ నడుస్తూ ఉంటుంది కదా అందుకని. సో ఇప్పుడు మనం ఎక్కడ పోవామంటే ఈ బిల్డింగ్ చూడు ఎంత బాగుంది చూడు అసలు. హోటల్సే మొత్తం హోటల్సే, ఎందుకంటే ఇక్కడ బిజినెస్ ఏరియా ఇదంతా. కార్లు చూడు అసలు, పెద్ద పెద్ద కార్లు కూడా ఎట్లా పెట్టారు, అన్ని హై అండ్ ఎట్లా పెట్టారు చూడు. ఇగో మైండ్ బ్లాక్ అయిపోతుంది చూస్తూ ఉంటే. ఎటు పోదాం, ఎటు పెట్టినావు ఇప్పుడు సూరత్ అమ్మా కొట్టేద్దాం పైగా సూరత్కి వెళ్ళిపోదాం. బిల్డింగ్ బిఎస్సి బిజినెస్ స్టాక్స్ ఎక్స్చేంజ్ కనిపించింది. బిఎస్సిగా మాత్రమే కనిపించింది. ఇంత పెద్ద ఉంది నిజంగా బిల్డింగ్ అసలు. మొత్తం ఈడ బిజినెస్ మ్యాన్లు ఎక్కువ ఉంటారు, వర్కర్స్ ఎంప్లాయీస్ చాలా తక్కువ ఈడ. శేఖర్ ఇంతసేపు మనం స్ట్రీట్ ఫుడ్ అన్నామా, ఇక్కడ దొరుకుతుంది చూడు, ఇక్కడ తింటారు అన్నది. కానీ తీసుకొచ్చి గిడా పేసిన మీదరా సిగ్నల్ ఉందా ఇక్కడ అనుకుంటే. అంటే ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలో అకౌంట్ తీసుకుంటారా అసలు జనాలు? ఈ బ్యాంక్ అనేది ఉందా మన దగ్గర అనుకున్నా, కానీ చూడు ముంబైలో ఇంత పెద్ద బ్యాంక్ ఉంది. ఇది ఎస్బీఐ బ్యాంక్ ఇంతకుముందు చూసింది. ఇదేమో లైబ్రరీ అట. ఇది లైబ్రరీరా, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ. ఇది నాకు కళ్ళద్దరు లేవు, సొసైటీ అంతే కనిపిస్తుంది. వా వైట్ హౌస్ లెక్కనే ఉందిరా. ఇదేం బిల్డింగ్ రో మళ్ళీ? ఇదైతే సెన్సెక్స్ కాదు, ఇది ఒక బిల్డింగ్. సెన్సెక్స్ బిల్డింగ్ ఒక్కటే అన్న. అరే ఇది ఏంద్రా టప్పు చూపిస్తున్నా, ఏంద్రా ఇక్కడ నేను ట్రాఫిక్ వెళ్ళేది మొత్తం ఎర్రగా చూపిస్తుండు. ముంగట అంటే ఇక్కడ సిగ్నల్ ఉండే ఇంతకుముందు, సిగ్నల్ పడ్డప్పుడు ట్రాఫిక్ ఉండే, సిగ్నల్ వెళ్ళిపోయింది. అరే ఇదేం బిల్డింగ్ కావచ్చురా? చదువు నాకు కళ్ళద్దలు. అరే చదువురా అది, హిందీలో ఉందా? నీ హిందీ చదువు. నా హిందీకి తెలుసు అందరికి. ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ముంబై. తక్కువ లేదు అది మళ్ళీ. నీ మనిషిరాను. వా 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 మస్తు హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు, ఇంతసేపు హ్యాపీ లేకుండే. కోటక్ మహీంద్రా అరే ఉన్న బ్యాంకులన్నీ ఉన్నట్టున్నాయి కదరా. అంటే ముంబై చాలా పెద్ద బిజినెస్ ఏరియా కదా, అందుకని బ్యాంకులు కూడా ఇన్నే ఉంటాయి అన్నట్టు ఎక్కువ. ఇప్పుడు తగిలింది చూడు ట్రాఫిక్, ఇంతసేపు తగలే అనుకున్నాం. ఇవన్నీ మెయిన్ బ్రాంచెసా? మెయిన్ బ్రాంచెస్ ఇవన్నీ. ఇవి ఎల్ఐసి మెయిన్ బ్రాంచ్ చాలా పెద్దగా ఉంది. ఈములో నుంచి ఆములో పెద్దగా ఉంది, కానీ మెయిన్ బ్రాంచ్ ముంబైలో ఉందో మరి ఇంకేడుందో తెలియదు, కానీ చాలా పెద్దగా ఉంది ఎల్ఐసిది. ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ వరకు ఉంది. బిజినెస్ మ్యాన్ సినిమాలో సపరేట్ బ్యాంక్ పెడతారు కదా మహేష్ బాబు. బ్యాంక్ పెడతారా? సపరేట్ సొంతంగా బ్యాంక్ పెట్టుకుంటారు. సూర్య బ్యాంక్. సూర్య బ్యాంక్. అది నిజంగా ముంబైకి రావాలంటే ఎంత తెలిసినా చాలా తక్కువ తెలివి. ఎట్లా వెళ్తాం రా ముంబై నీళ్ళు అంటే చాలా పెద్దగా. సాయంత్రం అవుతుంది, పొద్దు కూడా గూట్ల పడతా ఉన్నది. ఇక్కడ నుంచి మనం మెల్లగా సూరత్కి అయితే ప్రయాణం స్టార్ట్ చేసినాం. ఇది ముంబై అన్న ఫ్లైఓవర్లు అయితే మస్తు ఉన్నాయి. ఏ ఫ్లైఓవర్ అన్న ఏం చెప్పలేము అసలు. ఇప్పుడే పోర్ట్ ఏరియా దాటినాము. ఇక మన కమ్సకం ఒక 300 కిలోమీటర్ ఉంది మళ్ళీ సూరత్కి. చూడు బిల్డింగ్ చూడుతుందో మరే ఆ లెక్క పెట్టినా కూడా అది ఎంత అసలు ఉన్నదో. ఇగో ఇవి కూడా అంతే. ఇంకా ఇంకోటి పెద్దది పోయింది. మన ఇంటిగా ఇల్లు కడితే పిల్లలు ఎట్లుంటాయి పిల్లర్ లెక్క ఉంది. పిల్లలు లెక్క ఉన్నాయి ఈ సిటీ అంతా. మరే చాలా ఉన్నాయి ఇలాంటివి. 500 meters కీప్ లెఫ్ట్. హిందీ రాక మస్తు ఇబ్బంది అవుతున్నా. నీకు ఎందుకు రాదు? చదివినా అది అది మిస్ అయింది. ముంగట ఇంగ్లీష్ వస్తుంది అది చాలా నాకు. అట్లా ఒక చదువు రాకపోయినా ఇంకో చదువు వస్తుంది.